మనలో చాలామంది కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం, అలాగే క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటాం. కానీ రిజల్ట్ అనేది ఉండదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. వారానికి 2 సార్లు లేదంటే 3 సార్లు మీరు ఇలా ట్రై చేసినట్లయితే మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్మెంట్ పక్కా చూస్తారు. ఒక 2 వారాల్లోనే మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఆరెంజ్ పీల్ తీసుకుంటున్నాను, అలాగే ఒక టమాటాని, ఒక బంగాళదుంపని తీసుకున్నానండి. ఈ ఆరెంజ్ పీల్ వల్ల ఏంటంటే మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మీ స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది. అలాగే టమాటా వల్ల ఏంటంటే ట్యాన్ అయిపోతారు కదా, ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. ఇంకా బంగాళదుంప వచ్చేసి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుందండి. ముడతల్ని, స్ప్రింకిల్స్, డార్క్ సర్కిల్స్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం తీసుకున్నవన్నీ వాటిని కూడా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ పీల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే బంగాళదుంపను తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ 3 కూడా మనకి ఈజీగా ఇంట్లోనే ఉంటాయండి. రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేకుండా చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఫేషియల్స్, ఫేస్ క్రీమ్స్ కొని మన ఫేస్ని మనం పాడు చేసుకోకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ డిఐవై టిప్స్ వల్ల ఏంటంటే మన స్కిన్ కలర్ అనేది మారుతుందండి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఆ ఫేస్ క్రీమ్లు, ఫేషియల్స్ ఏంటంటే మీకు న్యాచురల్ గ్లోని ఇవ్వవండి. జస్ట్ ఏదో ఆర్టిఫిషియల్గా ఒక 2 డేస్ 3 డేస్ ఉంటుంది అంతే. మీరు ఇలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్నవి ఏంటంటే మీకు పర్మనెంట్గా కలర్ అనేది ఉంటుందండి. పర్మనెంట్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మనం పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందులో కొంచెం పెరుగును కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. బియ్యం పిండి కూడా మనకి స్క్రబ్బింగ్లా పనిచేస్తుంది అనమాట. ఈ ఒక్క ప్యాక్తోనే మనకి స్క్రబ్బింగ్ అయిపోతుంది, మసాజ్ అయిపోతుంది, అలాగే క్లెన్సింగ్గా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా, ఇలా మెత్తని పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మీరు 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని. లేదనుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మనం ముందే యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా అప్లై చేసేసుకోవడమే. ఒకసారి మంచిగా ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. నేను ఇక్కడ నా హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసుకుంటూనే జెంటిల్గా మసాజ్ కూడా చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకొక 15 మినిట్స్ పాటు అలాగే వదిలేసి 20 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వారానికి 2 సార్లు లేదంటే 3 సార్లు ఇలా ట్రై చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది.